ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిందే. ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. ఒకప్పుడు అయితే కట్టెల పొయ్యి వాడేవారు, కానీ కాలక్రమేణా అందరూ గ్యాస్ని ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే నిత్యావసర వస్తువుగా మారిన గ్యాస్ ధరలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ప్రభుత్వాలు సైతం గ్యాస్ సిలిండర్పై సబ్సిడీలు అందిస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్పై 500 రూపాయలు సబ్సిడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వినియోగదారులు ముందుగా పూర్తి ధర చెల్లించి గ్యాస్ను కొనుగోలు చేసుకుంటే సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల అకౌంట్లో జమ చేస్తారు. అయితే మనలో చాలామంది ఈ సబ్సిడీ డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. అయితే ఆన్లైన్లో కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు మీ సబ్సిడీని చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా https://mylpg.in/ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అనంతరం రైట్ సైడ్ కనిపించే మీ ఎల్పిజి ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. అందులో ముందుగా మీ గ్యాస్ కంపెనీని సెలెక్ట్ చేసుకొని పాపప్ బాక్స్ వస్తుంది. మీరు ఉపయోగించే గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఫోన్ నెంబర్ లేదా గ్యాస్ పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్ పేరు, కన్జ్యూమర్ నెంబరు వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై నొక్కాలి. ఇలా చేయగానే మీకు ఎల్పిజి ఐడి వస్తుంది. ఐడి వచ్చిన తర్వాత మళ్ళీ పైన తెలిపిన వెబ్సైట్లోకి వెళ్ళాలి. అనంతరం కుడివైపు కనిపించే ఎల్పిజి ఐడి అనే బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. తర్వాత కనిపించే క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి. దీంతో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్కి యాక్టివేషన్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఇక చివరిగా మళ్ళీ https://mylpg.in/ వెబ్సైట్లోకి వెళ్ళి మీ అకౌంట్లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత అక్కడ వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ, సబ్సిడీ ట్రాన్స్ఫర్డ్ పై క్లిక్ చేసి సబ్సిడీ వివరాలను తెలుసుకోవచ్చు.